నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల్లో స్పష్టత లేదని వైసీపీ విమర్శ. భూసేకరణ లేకుండానే పాత బ్రిడ్జి కూల్చారని ఆరోపణ. బ్రిడ్జి పూర్తి కాల పరిమితిపై శ్వేతపత్రం డిమాండ్. గుంటూరు నిర్లక్ష్యంపై కూటమి ప్రభుత్వంపై మండిపాటు. గ్రామ సచివాలయాల సృష్టికర్త జగన్ అని అమర్నాథ్ వ్యాఖ్య. పేరు మార్చినా ప్రజలు మర్చిపోరన్న స్పష్టం. పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వంపై విమర్శ. జగన్ పుట్టినరోజు వేడుకలపై ప్రభుత్వ గుబులు వ్యాఖ్య. తెలంగాణలో నేరాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. హత్యలు, అత్యాచారాల్లో శాతం మేర తగ్గిందని వ్యాఖ్య. ఫోన్ రికవరీలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉందని వెల్లడి. టెక్నాలజీ, ప్రజల సహకారంతో నేర నియంత్రణ తగ్గిందని వ్యాఖ్య. సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి సంధ్యారాణి వెల్లడి. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, వైద్య సదుపాయాల మెరుగుదల, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ. నినాదాలు కాదు, ఫలితాలే లక్ష్యంగా పాలన సాగుతుందని వ్యాఖ్య. సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ విడుదల. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపకల్పన. చిరంజీవి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పండుగ సీజన్లో ప్రత్యేక అనుభూతి ఇస్తుందన్న దర్శకుడు. ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎంకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం ప్రార్థించినట్లు సమాచారం. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ దర్శనం రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించిందని భక్తులు పేర్కొన్నారు. సార్ మీరు జరగండి సార్, మాకు తెలుసు. జరగండి జరగండి సార్, మీరే అన్నాము. ముందుకు వెళ్ళము, మీరు తొయ్యద్దండి. అన్నా తొయ్యద్దండి, మీరు మాకు తెలుసా? మేము పోవునా అన్నా, మేము పోవునా, రోజు విఐపీలు వస్తాను అన్నా. మేడం మేడం పాయకరావుపేటలో అడ్డు రోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. నక్కపల్లిలోని హోంమంత్రి అనిత నివాసం వద్ద నాయకులు భారీగా చేరి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒకరికొకరు స్వీటు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువవుతాయని నాయకులు తెలిపారు. ఇది పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి కీలక ముందడుగని అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం హుందాతనానికి నిదర్శనమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని జయాకర్ ప్రశంసించారు. సీఎం ముందుకు వెళ్లగానే కేసీఆర్ గౌరవంగా నిలబడ్డారని, అయితే కేటీఆర్ మాత్రం కూర్చుని ఉండటం సంస్కార లోపాన్ని చూపిస్తోందని విమర్శించారు. విలువల గురించి మాట్లాడే కేటీఆర్ ఆచరణలో చూపలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి ప్రవర్తన ప్రజల్లో తప్పు సంకేతాలు ఇస్తుందని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం అవసరమని సూచించారు.
సంస్కారం కొడుకు లేకపోయానే దానికి ఇది చాలా సిగ్గుచేటని కూడా కోరుతున్నాం. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక వినయాన్ని, తన క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతా ఉన్నాను. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షం లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క రాజకీయ విలువలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం ఒక గొప్ప నిదర్శనంగా మనం భావించాలి. ఇప్పటికైనా తన కేటీఆర్ అహంకారాన్ని, తన పద్ధతి మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రాజకీయ విలువలను, మానవ విలువల్ని కాపాడుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుండడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మేము భావించాలని కోరుతున్నాం. ఏది ఏమైనా ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ వ్యవహరించిన తీరు, కనీసం నిలబడకపోవడం, కూర్చొని తన యొక్క పొగరు అహంకారం. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది వైఎస్ జగన్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. పేరు మార్చిన ప్రజలు సృష్టికర్తను మర్చిపోరని అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం పరిశ్రమలను పీపీపీ విధానంలో అప్పగిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఒక చట్టం, వైఎస్ఆర్సీపీకి మరో చట్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జరగడం ప్రభుత్వంలో గూలు పెంచిందని అన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు నష్టం జరిగిందని, అయినా జగన్ పై ప్రజాభిమానం తగ్గలేదని చెప్పారు. ఆబ్వియస్లీ ఓసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇప్పుడు కాదు గతం నుంచి చూస్తే ఇప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసమో ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల. పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా గానీ ఇప్పుడు గానీ కార్పొరేట్లకు అనుకూలంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూకు పాత్ర ఉంటుంది. వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్రే ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది. వారి అవసరాల కోసం, వారి ఆర్థిక అవసరాల కోసం, వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనిలోనే కాదు, గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. 100% చెప్తున్నాను కదా. అందులో రూపాయి వాటా ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు వాటా 9 రూపాయలు ఉంటుంది 10 రూపాయల్లో. సో డెఫినెట్ గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతలో ఉండేది అంతా వీలే కదా. పాలసీలే వీలు కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కిందో లేకపోతే ఇంకో దాని కిందో పెడతారు. ఉర్సా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నంలో 57 ఎకరాలు కేటాయించారు. నెల రోజులైంది ఆ సంస్థ పెట్టి. 10 లక్షల క్యాపిటల్. ఆ సంస్థకి ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు. మరి దీని వెనకాతలు ఎవరున్నట్టు? ముఖ్యమంత్రి గారు కొడుకే కదా, సంబంధించినటువంటి శాఖ మంత్రే కదా. అంత క్లియర్ గా కనబడిన తర్వాత ఇంక మరి ఇది ఎవరి కోసం చేశారని అంటే ఇంక సమాధానం అంత క్లియర్ గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 బిఎన్ఎస్లు వచ్చాయి. అంటే ఐపీసీ, పూర్వం ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్, కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్. నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకులో లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మొన్న 21వ తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క, నిద్రలేనితనం ఒక పక్క, అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనబడతా ఉన్నాయి. అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం. బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది. అది తప్పు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందే చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు.
ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ 2 సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది. మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగినాయి. సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి 3 రోజులుగా నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం. ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇది పాత రోజులు కాదు, చివరికి మిమ్మల్ని కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడారు. జర్నలిస్టుల్ని ఒక సభాపతి, ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మీరు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థలను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి అది ఒక ఉదాహరణ. సో దయచేసి ప్రజలు గమనిస్తారు, ఈ రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. కళ్ళు మూసి తెలిసి లోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం. ఎక్కువ కాలం లేదు, ఎక్కువ ఎరగబాటు వద్దు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం. అది కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. గుంటూరులోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మోద్దుగుల వేణుగోపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి భూములు అవసరమైనప్పటికీ భూమి ఇచ్చేవారిని నచ్చజెప్పకుండా పాత బ్రిడ్జిని కూల్చివేశారని ఆరోపించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి సెంట్రల్ పోర్షన్ తొలగించడానికే 4 నెలలు పడుతుందని, అలాంటప్పుడు బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ గుంటూరును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. బ్రిడ్జి పూర్తి కాల పరిమితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలని తాము సూచనలు చేస్తున్నామని, కానీ ఇలాగే కొనసాగితే గుంటూరు ఈస్ట్, వెస్ట్, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. అన్యాయమైన పరిపాలన జరుగుతోంది. 1.5 సంవత్సరానికే ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద వచ్చింది. అన్ని పనికి మాలిన పనులు, అప్రజాస్వామ్యమైన పనులు చేస్తారు. 8 జిల్లాల ఏర్పాటు వేరే విషయం అర్థం కాదు. ఉప్పు చెప్పనుకుంటే మేము బాగా తిట్టగలం, కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం. ఈయన మాత్రం మాట్లాడటంట, అమ్మో రాంబాబు గారు నేను రాంబాబు గారు లాగా మాట్లాడలేనే అంటున్నారు. సమాధానం చెప్తాను, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చేపచెక్కి ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, వాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి. జేఏసీని పిలవండి, వాటితో చర్చలు జరపండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి, మేము చెబుతాం. చెప్పేదనండి వినకపోతే అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గందరగోళం జరుగుతుంటే మా వాయిస్ వినడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఆ లేడీ చేత, ఈ లేడీ చేత, యూట్యూబ్లో పనికి మాలిన వాళ్ళ చేత మమ్మల్ని పిచ్చించే కార్యక్రమం చేస్తే ఇట్లాంటి లెక్క చేస్తామండి. ఇది చూపించాయా? నువ్వు చూసావేమో పెంపసాని గారు. మేము చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో అన్నీ చూసి వచ్చాం. అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాం, అహంతో వ్యవహరిస్తున్నాం, ధనం ఉందని వ్యవహరిస్తున్నాం. అది సరైన విధానం కాదు. స్ట్రైట్గా సమాధానం చెప్పు. మళ్ళీ రేపేదో 4-5 ఆడవాళ్ళు పంపించి డౌన్ అంబటి రాంబాబు, డౌన్ మోదుల వేణుగోపాల్ రెడ్డి నా చేత తిట్టించుకో. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. సమస్య మీద నిలబడు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, కంగ్రాచులేషన్, ఇవి అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. గుంటూరు కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్, వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి కక్ష కట్టినట్టు కనిపిస్తూ ఉంది. చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తూనే ఉన్నది. అనుమానంగా ఉంటుంది. ఇది కక్ష ఏమోనని డౌట్గా కూడా ఉంది రాను. ఎందుకంటే ఆ శంకవిలాస్ ఏరియాలో ఉన్నంత నాశనం అయిపోవాలి, ఇగో ఈ పక్కనన్నీ బాగా రేట్లు పెరగాలనేటువంటి ఏదైనా దుర్బుద్ధి ఉందా? ఆ డౌట్ వస్తుంది. ఉందో లేదో నాకు తెలియదు. సేతుపతి కింద అక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఏదైతే బ్రహ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం. చెప్పేవాళ్ళ ఎప్పుడు పూర్తి చేస్తాం? 600 అయినా 106 అయినా 2 సంవత్సరాల పూర్తి చేస్తానన్నావు. చేస్తావా? చెయ్యి, చూస్తాం. ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదా? ఆగస్టు 9 తారీఖున పిచ్చి పడగొట్టావు. ఏం జరుగుతుంది ఇవాళ? ఇంకో పిల్లలు వేయాలంటే ఎక్విజేషన్ కావాలి. ఎక్విజేషన్ కావాలంటే ఎక్విజేషన్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినా 90 రోజులు టైం కావాలి.
వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు నువ్వు అది పడగొట్టాలి, అప్పుడు ఫిల్టర్ చేయాలి. సగం మొదలెట్టి మధ్యలో ఎక్విజేషన్కి వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇంతకన్నా అవగాహన రాహిత్యం. ఈ రకంగా ఈ ఏడాది గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డోలి మోతల అవసరం లేకుండా రహదారుల సౌకర్యం కల్పించామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలు సులభంగా అందేలా మౌలిక వసతులు మెరుగుపరిచాయని చెప్పారు. మహిళా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్నామని వివరించారు. బాలికల విద్య, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అంగన్వాడీ కేంద్రాల పనితీరును బలోపేతం చేశామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పెరిగిందని, ప్రభుత్వ చర్యలతో ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. సంక్షేమం పేరుతో నినాదాలకే పరిమితం కాకుండా ఫలితాలు కనిపించేలా పనిచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. శాఖలలో ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అయితే చాలా మార్పులు చేర్పులు చేశాం. మినీ అంగన్వాడీస్ని 5,000 మందిని మెయిన్ అంగన్వాడీస్గా మార్చడం కూడా జరిగింది. అలాగే కొత్త సెల్ ఫోన్లు ఇవ్వటం, వాళ్ళకి చాలా వరకు గ్రాడ్యుయేటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశాం. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా డోలీ మోతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలన్నిటికీ కూడా రహదారి సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఈరోజు చాలా వరకు ఫలించింది. హాస్టల్స్ అన్నింటిలో కూడా త్రాగడానికి నీరు కానీ, అలాగే వాళ్ళకి విద్యకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బుక్స్ ఇవ్వటం కానీ, యూనిఫామ్ ఇవ్వడం కానీ, నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 25 సంవత్సరం చాలా చక్కగా జరిగింది. కొత్తగా రాబోతున్నటువంటి మనకి 2026 కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ సినిమా విడుదల కానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ చిత్రంలో చిరంజీవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారని తెలిపారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథ, వినోదం, భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయని చెప్పారు. సంక్రాంతి పండుగ వాతావరణానికి తగ్గట్టుగా సినిమా రూపొందించామని వెల్లడించారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవి స్క్రీన్ ప్రెసెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. పండుగ సీజన్లో ఈ సినిమా ప్రత్యేక అనుభూతినిస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. తెలీదు, తీసిన 8 ఫిలిమ్స్లో ఒక 3 చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి. F2, సర్లేరు నీకెవరు, అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. సో 3 అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి మన శంకరప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను. ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతార గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు. అండ్ శశిరేఖ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు, అద్భుతమైన డ్యాన్సులు చేశారు, అద్భుతమైన ఫైట్స్ చేశారు. సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్. 3 విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడా గొడవలు లేకుండా నిష్పక్షపాతంగా జరిగాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగిందని చెప్పారు. పోలీస్ బలగాలు సమర్థంగా పనిచేశాయని, ప్రజల సహకారం కూడా కీలకంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించిందని వివరించారు. భవిష్యత్తులోనూ ఇలాగే ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 13.45% తగ్గినాయి, 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిటీలు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. బేసికలీ మన టెక్నికల్ డకాయిటీస్ ఒరిజినల్ డకాయిటీస్ కంటే కూడా. తర్వాత రాబరీస్ లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. టెప్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 వచ్చినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు. ఈ కల్పబుల్ హోమిసైడ్ కూడా తగ్గింది కొంత, అంటే ఆల్మోస్ట్ సేమ్ దాంట్లో ఉంది చెప్పొచ్చు. కొంచెం తగ్గినా కానీ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రైటింగ్, లా అండ్ ఆర్డర్ రంగానికి ఒక మంచి చక్కగా ఉందని చెప్పడానికి
ఒక ఎగ్జాంపుల్గా ఉండేటువంటి రాయిటింగ్స్ దొమ్మిలు ఇవి లాస్ట్ ఇయర్ 324 ఉంటే ఈ సంవత్సరం 186 అయినాయి. అంటే 43% తగ్గినాయి, 42.5% తగ్గినాయి దొమ్మిలు అంటారు రాయిటింగ్స్. అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. సో ఈ రాయిటింగ్స్ లాస్ట్ 5 years లో పోలిస్తే 2021 నుంచి పోలిసి చూసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో లోయెస్ట్ ఉన్నాయన్నమాట. 21లో 488 ఉంటే, 22లో 402 ఉంటే, 23లో 447 ఉంటే, 24లో 324 అయితే ఈ సంవత్సరం 186. సో చాలా అది లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండడానికి ఒక మంచి నిదర్శనం అనమాట ఇది. అట్లాగే ఈవెన్ హర్ట్ కేసెస్ లో కూడా కొంత తగ్గుదల కనిపిస్తుంది. సుమారు 2%, 1.87% తగ్గుదల ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే. అట్లాగే చీటింగ్ కేసులలో కూడా 15.5%, 15.5% రిడక్షన్ ఉంది చీటింగ్ మోసం చేసే కేసులలో కూడా. అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ కేసులలో 23% పెరుగుదల ఉంది. అంటే నమ్మక ద్రోహం అంటారు, విశ్వాస ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. తెలిసిన వాళ్ళకు ఈ డబ్బులు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, దానిపైన కేసు పెట్టడం. సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్ గా చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసుల్లో 7.30% పెరుగుదల ఉంది. అట్లాగే ఎన్డీపీఎస్ కేసులు, డ్రగ్ కేసులు అంటాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులు, అవి 30% పెరిగినాయి. దాని అర్థం బాగా ఈగల్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవి ఈ 30% పెరుగుదల ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్ లో లేని ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ, రాజస్థాన్, బాంబే అట్లాంటి ప్లేస్లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు మన దగ్గర కేసులు బుక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ పారిపోతే. కాబట్టి అందులో 30% పెరుగుదల ఉంది. సో ఓవరాల్ గా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2.33% తగ్గిందన్నమాట. సో ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. అట్లాగే విమెన్ పైన కేసు సంబంధించి చూస్తే క్రైమ్ అగెన్స్ట్ విమెన్, మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం లోయెస్ట్, ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లోయెస్ట్ అన్నమాట. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే 21లో 33 డౌరీ మర్డర్లు అయినాయి, 22లో 2022లో 40 అయినాయి, 2024లో 23లో 33 అయినాయి, 24లో 22 అయినాయి, ఈ సంవత్సరం కూడా 22 అయినాయి. సో లాస్ట్ 5 years లో చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లో లోయెస్ట్ ఉంది. అట్లాగే డౌరీ డెత్ విషయంలో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ 126 అయితే ఈ సంవత్సరం 127 అయినాయి. అది కూడా లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే డౌరీ డెత్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లోయెస్ట్, ఈ సంవత్సరం 126 అయితే ఈ సంవత్సరం 127. అట్లాగే డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా -2%, 2% తగ్గినాయి లాస్ట్ 2 years లో పోలిస్తే, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ఇవి కూడా లాస్ట్ 4 ఏళ్లలో చూస్తే లోయెస్ట్ అన్నమాట ఈ సంవత్సరం. అట్లాగే మహిళల్లో జరిగినటువంటి హత్యలు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం 2.90%, అంటే సుమారుగా 3% పెరిగినాయి. లాస్ట్ ఇయర్ లో 241 ఉంటే ఈ సంవత్సరం 248 అయినాయి. అట్లాగే దర్శకుడు అనిల్ రావిపూడి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మన శంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని తెలిపారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ పాడిన పాట మూవీకి హైలైట్ గా నిలుస్తుందని అన్నారు. ఈ పాటను గుంటూరులో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో దానికోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో అద్భుతంగా అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సంక్రాంతి కూడా నాకు సంక్రాంతికి వస్తున్న 2025 సంక్రాంతి అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. నేను ఎప్పుడు వచ్చిన సంక్రాంతి నేను అంతే ప్రేమగా ఆశీర్వదించారు. సో ఈ సంక్రాంతి కూడా మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమాతో రాబోతున్నాను. సో దయచేసి ఈ సినిమాను కూడా ఆదరించండి, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. And once again, thank you so much to Megastar Chiranjeevi garu and my producer Sahu Garpati and Sushmita Kondala garu. Song ee roju evening oka 4-5 kalla release chestanu 5 tarvata. Ekkade Guntur Vignan College lo nenu engineering chesin college adi. So nenu chadivina college lone na song release kabotundi. That is the
చిరంజీవి గారు ఈవెంట్కి వస్తారమ్మా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం. సో వెంకటేష్ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు. సో అది కూడా ప్రాపర్గా ఎప్పుడు ఏంటనేది స్కెడ్యూల్ ప్లాన్ చేసి చెప్తాం త్వరలో. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితాల్లో సంతోషం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు అవి పెద్ద పులివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సంచరిస్తున్న పులి వయస్సు సుమారు 5 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం అది దుబ్బాక ప్రాంతం నుంచి సిద్దిపేట శివార్ల వైపు కదులుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులను బయట వదలవద్దని, అటవీశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన సమాచారం మేరకు ఈ దుబ్బాక సిద్దిపేట బార్డర్లో అనుమానాస్పదంగా చిరుతపులి ఆనవాళ్ళు కనిపించినట్టు మాకు చెప్పినారు. దాన్ని బట్టి మా టీమ్స్ మేమందరూ వచ్చి ఇక్కడ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద పాదముద్రికలను మేము గుర్తించినాము. తర్వాత 2 టీములు కూడా చేయడం జరిగింది. రాత్రి కూడా మొత్తం పెట్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినాం. తర్వాత పొద్దున ఈరోజు మన విలేజర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు పులి లాంటి మన పాదముద్రికలు కనిపించి అది టువర్డ్స్ పొలంలో తిరుక్కుంటూ తోర్నాల రిజర్వ్ ఫారెస్ట్ దిక్కు మూవ్ అయినట్టు మనకు క్లియర్గా అనిపించినవి. అందరూ కూడా సహకరించాలా, ఇది మన దగ్గరికి ఇది ఏమి ఉండదు. దాని తర్వాత దాని మా మేజర్ దాని హ్యాబిటేట్కి అది వెళ్ళిపోతుంది. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమిడిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జనవరి 8 నుంచి వాహన రద్దీ పెరుగుతుందని, ఈ నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో రోడ్డు పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు నిలిపివేయాలని సూచించారు. రూట్ పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్స్లు 24 గంటలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గడిచిన ఏడాదితో పోలిస్తే హత్యలు 8.76%, అత్యాచారాలు 13.45% తగ్గినట్లు తెలిపారు. ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా నిలిచిందని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిగా శాంతియుతంగా నిర్వహించామని, పోలీస్ బలగాలు సమర్థంగా పనిచేశాయని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగం కీలకంగా మారిందని చెప్పారు. ప్రజల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ నేరాల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఇట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. ప్లస్ మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల్లో స్పష్టత లేదని వైసీపీ విమర్శ. భూసేకరణ లేకుండానే పాత బ్రిడ్జి కూల్చారని ఆరోపణ. బ్రిడ్జి పూర్తి కాల పరిమితిపై శ్వేతపత్రం డిమాండ్. గుంటూరు నిర్లక్ష్యంపై కూటమి ప్రభుత్వంపై మండిపాటు. గ్రామ సచివాలయాల సృష్టికర్త జగన్ అని అమర్నాథ్ వ్యాఖ్య. పేరు మార్చినా ప్రజలు మర్చిపోరన్న స్పష్టం. పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వంపై విమర్శ. జగన్ పుట్టినరోజు వేడుకలపై ప్రభుత్వ గుబులు వ్యాఖ్య. తెలంగాణలో నేరాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. హత్యలు, అత్యాచారాల్లో శాతం మేర తగ్గిందని వ్యాఖ్య. ఫోన్ రికవరీలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉందని వెల్లడి. టెక్నాలజీ, ప్రజల సహకారంతో నేర నియంత్రణ తగ్గిందని వ్యాఖ్య.
సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి సంధ్యారాణి వెల్లడి. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, వైద్య సదుపాయాల మెరుగుదల, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ. నినాదాలు కాదు, ఫలితాలే లక్ష్యంగా పాలన సాగుతుందని. సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ విడుదల. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా రూపకల్పన. చిరంజీవి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పండుగ సీజన్లో ప్రత్యేక అనుభూతి ఇస్తుందన్న దర్శకుడు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.